న్యూసెన్స్ కేసు పెడతామంటూ 2 లక్షలు డిమాండ్ చేసిన బాధితుల ఆరోపణ. వైకాపా మోకల దాడిని వక్రీకరిస్తారా? విశాఖ కంచరపాలెం పోలీసులు తీరు దారుణం. ఓటేయలేదన్న కక్షతోనే ఇష్టారాజ్యంగా కొట్టారంటున్న బాధితులు. పోలీసులు విశాఖపట్నం దాకా పాకినటువంటి ఉదంతం అన్నటువంటి దాని మీద స్పష్టమైనటువంటి లెక్క ఇచ్చారు. వాళ్ళు ఈ కుటుంబమే వెళ్ళి అవతల ఇంకొక కుటుంబం మీద దాడి చేసినటువంటి ఉదంతం, దానికి వాళ్ళు రియాక్ట్ అయినటువంటిది అది వీడియోలతో సహా కనబడింది. అయినా సరే ఆ విషయాన్ని పోలీసులు చెప్తే ఓటేశారన్న కక్షతోనే, అది ఇద్దరి మధ్యన వ్యక్తిగత గొడవ, 2 కుటుంబాల మధ్య గొడవని రాజకీయ గొడవగా చంద్రబాబు లోకేష్ మార్చేశారు. వాళ్ళ ట్విట్టర్ పోస్టింగులతో అదే నిజమని అందరూ నమ్మారు. తర్వాత పోలీసులు అసలు నిజం చెప్పారు. దాన్నే కాపాడుకురావాలి ఒక అబద్ధాన్ని. ఏంటి ఇక్కడ వాడే అబద్ధం అంటే ఓటేశారని. అసలు తెలుగుదేశం పార్టీకి ఓటేశారని బయటికి ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఓటేసామని పోయిన అవతల వాళ్ళు చెప్పారా? లేదా ఓటేసిన దాని మీద కొట్టేసేటట్టయితే ఎంతమందిని కొట్టాలి? ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఓటుకి సంబంధించి చెప్తున్నాం కదా మనమే, ఏదో జరిగిందన్నటువంటిది. ఓటుకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 3 స్థానాలు తెలుగుదేశం గెలుచుకుంటుంది అంటున్నాం కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కదా తన్నాల్సింది. ఎక్కడ తేడా వస్తుంది ఇక్కడ అంటే? ఏదో రెచ్చగొట్టుడు చర్య, ప్రతి దాంట్లో వక్రీకరించి, ప్రతి దాంట్లో నిజాన్ని చంపేసి అబద్ధాలను వెల్లివేసేటటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఇకపోతే